హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, వనక్కం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన శ్రీను అరిథమెటిక్ క్లాసెస్ అని ఆ, మీరు ఛానల్ చూస్తున్నారు కదా. అదే ఛానల్లో, అదే శ్రీను ఛానల్లో మనము క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. మీ అందరికీ సంతోషించాల్సిన విషయం ఇది. మీరందరూ సంతోషిస్తారనుకోండి. అయితే క్లాసెస్ ఏంటి అన్నది మీకు డౌట్స్ వస్తాయి. ఏం క్లాసెస్, మరి టైమింగ్ ఏంటి, అది ఇదని చెప్పేసి మీకు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్నీ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్, ద డౌట్స్ యూ విల్ గెట్ ఆఫ్టర్ మై టాక్ అండ్ డ్యూరింగ్ మై టాక్ అనేది మీకు వస్తాయి డౌట్స్ అని చెప్పేసి ఇక్కడ నేను రాశాను. ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు నేను క్లారిఫై చేస్తాను. లైవ్ క్లాసెస్ ఉంటాయి. అయితే వాట్ ఫర్ అనే ఫస్ట్ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అన్నమాట. వాట్ ఫర్ అంటే అసలు యాక్చువల్గా నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అని, రైట్? ఎందుకు వచ్చాను అంటే లైవ్ క్లాసెస్ ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ముందుకు వచ్చాను. ఓకే, తర్వాత సబ్జెక్ట్ ఏంటి అనే దాని గురించి కూడా మీకు చెప్పాలి. లైవ్ క్లాసెస్ అన్నారు, సరే మరి సబ్జెక్ట్ ఏంటో అది కూడా చెప్పండి అంటే సబ్జెక్టు ఏంటి అంటే ఇంగ్లీష్ ఉంటుంది. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇది వాట్ ఫర్ అనేది లైవ్ క్లాసెస్ కోసం. ఓకే, లైవ్ క్లాసెస్. సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్. యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ని మనము సబ్జెక్టు అంటాము, లాంగ్వేజ్ అంటాము. అందుకనే మనము స్కూల్లో నేర్చుకునే సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇంగ్లీష్, అది సబ్జెక్ట్ అంటాము. అలాగే మనము మాట్లాడడానికి నేర్చుకునేది అది లాంగ్వేజ్. కాకపోతే రిటర్న్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనుకోండి. సో యూ విల్ గెట్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అన్నది మనము లైవ్ క్లాస్లో చూస్తాం, రైట్? ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, సరే మరి బాగానే చెప్పారు, మరి డ్యూరేషన్ ఏంటి, ఎంతసేపు అని. ఓకే, ఎంతసేపు అంటే ఎక్కువసేపు ఏం కాదు, ఓన్లీ 15 minutes ఉంటుంది. ఎందుకంటే అసలు క్లాసెస్ ఎలా ఉన్నాయి అన్నది మీకు తెలియాలి కదా. అసలు క్లాసెస్ ఎలా ఉన్నాయి అని మీకు తెలియాలి, ఐడియా కోసం అని 15 minutes ఉంటుంది. వెన్ అన్నాం, వెన్ ఎప్పుడు అన్నాం. అయితే ఇది డైలీ ఉంటుంది అన్నమాట. డైలీ, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, డైలీ ఉంటుంది. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ముందుకు వచ్చాను. అట్ వాట్ టైం అన్నారు, అట్ వాట్ టైం అనేది కూడా నేను చెప్తాను. 6:15, డోంట్ మైండ్ ఫర్ దిస్, 6 PM to 6:15 PM. చూడండి, 15 minutes అన్నాను కదా, కాబట్టి 6 PM to 6:15 PM. ఇక స్పెషల్ ఫీచర్స్ ఏంటి? స్పెషల్ ఫీచర్స్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఇందులో మన క్లాస్ ఎందుకు వినాలి అనేది. దానికి ఎందుకు అంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఓకే, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు అనిపించవచ్చు, సార్ ఏంటి సార్ అందరూ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా అందరిది అని. ఓకే, ఉండొచ్చు. కాకపోతే మనది కూడా కొంచెం స్పెషాలిటీ ఉండాలి కదా. అది ఏంటి అంటే మీకు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, హిందీలో కాకుండా ప్రతి సెంటెన్స్ని కూడా తెలుగులో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవ్రీ సెంటెన్స్ విల్ బి టాట్ ఇన్ తెలుగు అండ్ ఇన్ ఇంగ్లీష్. అది ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కదా, అందుకని. అలాగే మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ కనుక మీరు అడిగితే ఆ డౌట్స్ని కూడా వీడియో చేసి మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే మీరే కామెంట్ చేస్తారు. మరి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు కామెంట్ చేయండి, మీకు ఏం కావాలి అన్నది కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకోండి, నచ్చింది అయితే లైక్ చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ నచ్చింది అనుకోండి, షేర్ చేయండి. అలాగే మీకు సపోర్ట్ చేయాలనిపించింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే, ఓకేనా? ఇలా చేస్తే ఏమవుతుందంటే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది అన్నమాట. అదొక ఎంకరేజ్మెంట్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్, యూ జస్ట్ షేర్ ఇఫ్ యూ లైక్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, అండ్ ఇఫ్ యూ లైక్ మోర్ then you can share it, and just don't forget to comment, and of course ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అది సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం క్లియర్గా. అలాగే మీకు అనిపిస్తుంది ఏంటంటే, సార్
ఒక టాపిక్ చెప్పండి, ఆ టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నామంటే మాకు టాపిక్ కూడా తెలియాలి కదా అని అనిపించవచ్చు. ఆ టాపిక్ ఇక్కడ రాస్తాను మై డియర్. టాపిక్ ఏముంటుంది అంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు యూజ్ చేస్తాము, అసలు అవి యూజ్ చేస్తామా లేదా, ఒకవేళ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 minutes మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇవి డెమో క్లాసెస్ అనమాట. మనకు నచ్చింది అనుకోండి, సమ్మర్ వస్తుంది కదా, మనకు సమ్మర్లో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఇంగ్లీష్ కాంపిటేటివ్ కానీ స్పోకన్ కానీ. స్పోకన్ డిఫరెంట్గా ఉంటుంది, కాంపిటేటివ్ డిఫరెంట్గా ఉంటుంది. స్పోకన్ డిఫరెంట్ టైము అండ్ కాంపిటేటివ్ కూడా డిఫరెంట్ టైం ఉంటుంది. సో మన శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్. ఓకే, బికాస్ వీ నీడ్ యువర్ సపోర్ట్. Thank you very much. Have a nice time and have a nice learning. All the best. Be in touch. Thank you.